హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ కొద్దిగా డిఫరెంట్గా ఎంతో ఆరోగ్యకరమైన నూల్కోల్ కర్రీ. రుచి ఏమాత్రం తగ్గకుండా చాలా చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా కుక్కర్లో కడిగిన 50 గ్రాముల పచ్చెనగపప్పు, 50 గ్రాముల పెసరపప్పు వేసి 1/4 టీ స్పూన్ పసుపు, 1 గ్లాసు నీళ్లు పోసి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 6 విజిల్స్ తర్వాత ఉడికించుకున్న పప్పును తీసి పక్కనుంచుకొని ఇప్పుడు బాండల్లో 6 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6 తెల్లగడ్డపాయలు వేసి వేపి అందులోనే 3 మీడియం సైజ్ ఎర్రగడ్డ ముక్కలు, 2 పచ్చిమిర్చి, ఓ రెమ్మ కరివేపాకు వేసి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత 2 మీడియం సైజ్ టమాటాల ముక్కలు వేసి కలిపి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి 250 గ్రాముల నూల్కోల్ గడ్డను వేసి 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా ఉడికించుకున్న పప్పును వేసి చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన చింతపండు రసం, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1/2 గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి మరో 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ నూల్కోల్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.